గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు. బజార్కి వెళ్తున్నాను. కొబ్బరిబొండ అంత అవుతాను. నమస్తే నమస్తే నమస్తే. కొబ్బరిబొండ అంత అవుతాను చెప్పి రోడ్డుకి వచ్చాను. అలా బజార్కి వెళ్తాను. నాకు పెట్టుకుంటాను మా అమ్మాయిలు. చూడండి అట్లా దోశ చట్నీలు చూడండి. ఇది పెసరట్టు, ఇది బోండా. చూడండి మా అమ్మాయిలు ఇలా కొద్ది కొద్ది చూపిస్తాను. సిగ్గుపడతాండ్రు. వీళ్ళు నాకు పెట్టకుండా తినేస్తున్నారండి మా అమ్మాయిలు. చూడండి మా లైన్లోనే షాపు. మా విజయమ్మ అండి. విజయమ్మ షాప్ అండి. మా ఊరు పెళ్ళికి వెళ్ళాం కదండి. చూడండి చెప్తుంది మా విజయమ్మ. ఇదిగోండి మా లైన్ మా గుడి దగ్గర. చూడండి మా అమ్మాయి బిల్డింగ్. బజార్కి వెళ్తున్నానండి. బజార్కి ఇదిగోండి బజార్ చూపిస్తాను మీకు. ఇదిగోండి కొబ్బరిబొండ. నేను బొండాలు తాగిస్తే ఇదిగోండి నేను బజార్కి వెళ్తాను. మా రోడ్డు ఇలా ఉంటుందండి. మెయిన్ రోడ్డు బాగుంటుంది. అది వద్దు నాకు పొల్లొద్దు. సరే ఈరోజుకి ఇచ్చేయండి. ఫోన్ పడుతుంది. సండే రోజు ఎంతమంది ప్యాన్తో మీరే చూడండి. లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది. కావుల పువ్వులు తీసుకున్నాను కానీ పువ్వులు డబ్బులు తీసుకోలేదండి. చూడండి మా అమ్మగారు పువ్వులు డబ్బులు తీసుకోలేదండి. వద్దని అంటే లేదు 10 రూపాయలు ఇచ్చానండి. పువ్వులు పుణ్యస్త్రీ పువ్వులు కదా, తీసుకోవాలి కదా. తలలో పెట్టుకోమ్మా బోర్డుగా ఉంది తల అంటది ఎప్పుడున్నో. మరేటి అనుకున్నావు తలలో పెట్టుకో నువ్వు అని అంటది. ఎప్పుడు ఎక్కడ తీసుకుంటాను పువ్వులు. బజార్కి వెళ్తున్నాను కదా అలాగా తీసుకున్నాను. ఓకే ఇవ్వండి. కొద్దిగా పసుపు కుంకం తీసుకోకూడదండి. తక్కువ డబ్బులే మీకు ఇవ్వాలి అంతే కదండి. ఇదిగోండి మా చేపల బజార్ కాయగూరలు అన్నీ మార్కెట్ అండి. ఇది పెద్ద భవనం. వెళ్తున్నాను చూడండి. కేజీ 400 అంట. అది గులిగండి రేట్ చెప్తుంది 400. మళ్ళీ చెప్తున్నాను చూడాలి. అక్కడ అయితే బజార్లోనే గోంగూర తీసుకున్నానండి. ఆ గోంగూర 8 కట్టలు ఎంత అంటే 20 రూపాయలు. 10 రూపాయలకి 4 అన్నారు కానీ 10 ఇవ్వలేదండి. చూడండి వీడియో. మారుతి గారు ఎక్కడికి వెళ్ళారండి? బజార్కి వెళ్ళారా? ఏం తెచ్చారు? రొయ్యలు గోంగూరనా? అయితే కూర అదిరిపోద్ది. అయితే తీసుకోండి. ఓకే ఓకేనండి. బాగా ఉండండి అయితే రొయ్యలు గోంగూర. పడిపోయాడు, కన్నుకి దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్ళి. అందుకే ఎయిర్పోర్ట్కి రాలేదు. ఇక వదిన వాళ్ళు కూర్చొని ఊసలాడుకుంటున్నారు. అవేంటి పువ్వులా? ఎంతవి అవి? అలాగేలే ఎంతవి పువ్వులు? వద్దు నేను పువ్వులు తీసుకున్నా. బాగున్నాయి. ఆడ దగ్గర రేటు అలాగే. ఇక మా లైన్లోకి వచ్చానండి బజార్ చేసుకొని. అయితే మా కళ మా వదిన వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి. గోంగూర పచ్చిరొయ్యల కూర వచ్చేయండి అమ్మ భోజనానికి. ఇక మా లైన్ అండి ఇది. బాగా తయారయ్యి సర్రా ఈడు వస్తారని అనుకున్నా. నేను పరిగెట్టి అవతల మీదలోకి వచ్చి ఎక్కిపోదును. అవును వాళ్ళు అన్నది ఫోన్ చేస్తున్నాను. సరేలే ఫోన్లో ఇవి ఎంత 10 రూపాయలు బాగా ఇచ్చారమ్మా పువ్వులు ఇంటి దగ్గర. ఇలా తిరిగా నువ్వు రంభా వర్వసి ఫోటో తీస్తాను. నీ పేరు చెప్పు. దీక్షిత. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చూడండి మాకు తెలిసిన అమ్మాయి. ఇవేళ స్కూల్ పేరు. స్కూల్ డబ్బులు పడ్డాయి. పడవ చిన్నది కదా. అలా అన్నయ్య పడ్డాయి డబ్బులు. చెప్పు. థ్యాంక్ యూ. అదే మాట్లాడదాం. జగదీష్ గారితో మాట్లాడదాం. ఓకేనా?
వాళ్ళ కారు నీకు తీసేయమన్నాను, ఎవరికి అమ్మినా లింక్ ఉంది, ఆ లింక్ తీసేవాళ్ళ. నా పేరు పెట్టేది పర్వాలేదా? నీ పేరు పెట్టి, నీకు ఏ ఇల్లు వాకలు ఏం లేదు కాబట్టి నీ పేరు లేదు పెట్టేసుకో. చెప్పు హాయ్ అండి అని చెప్పు. 18,000 వేస్తారండి. హాయ్ అండి, హాయ్ అండి అన్నాను. ఫ్రాక్ బాగుంది, ఫ్రాక్ పేరైతే అందరికీ హాయ్ అండి అన్నాను. చక్కగా మాట్లాడుతుందండి, మాకు తెలుసు. మార్పిస్తూ అవుతుందా? ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా? ఈ సంవత్సరం మరి అది అయిపోయింది. ఏమో రెండో ట్రిప్ అయితే రాకపోయిన వాళ్ళు కట్ట నేను అడుగు కనుక్కుంటాను, కనుక్కుంటాను. ఓకేనా? మా ఇంట్లో కూడా రావు కదా. అదే మా మనవరాలకి పాప కూతురికి కార్డు లేదు, బాబు కూతురికి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరు? సరే అయితే అందరికి ఉండండి. కొంచెం కనుక్కోండి. మాకు వాళ్ళు అన్నారు మార్చండి, కనిపిస్తే చెప్పండి. అలాగే అనేసి. అలాగేలే రాలేదు మన పిల్లలకి మరి అనేసాను. చెప్పండి, కానీ కనిపించింది. రేషన్ కార్డులో నాకు అక్కడ ఉన్నారండి. కనిపించింది. రేషన్ కార్డులో ఉన్నారు నాకు. మరి ఎందుకు రాలేదు? మరి నువ్వు అవన్నీ పట్టుకొని నేను తీసుకెళ్తాను సచివాలయం. వచ్చిదా ఆధార్లు పట్టుకొని అన్ని పట్టుకొని సచివాలయం రమ్మని వెళ్ళావు. అక్కడ సామాన్లు ఏవి వస్తాయి మా లైన్కి అన్నీ వస్తాయి. ఫోన్ చేసి పట్టుకోండి. ఇక ఇతను ఎప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తారు సామాన్లు. తపేలాలు వచ్చాయండి అని చెప్పారు. అన్నీ తెలుసు. అతనికి ఎలా తీసుకుంటాను ఎక్కువ చిల్లర సామాన్. అదే అదే తీసేస్తాను. మామనూరాళ్ళు ఉన్నారు. అది నాకు ఎద్దు తయారయ్యారా? చూడు చక్కగా ఇద్దరు ఆదివారం సండే స్పెషల్. బొట్టు బాగా పెట్టావు, సూపర్ పెట్టావు బొట్టు. ఫోటో తీయచ్చు కదా, వాళ్ళు చూపెడుతురు గారు మీరు. ఫోటో కూడా అందులోనే వచ్చేది, ఫోటో అందులో కూడా ఫోటో కూడా వచ్చేది. పెడతానులే మీ కోడలకి, ఫోటో కూడా వస్తుంది. ఓకేనా? వంట టైం అయిపోతుంది. స్నానం చేయలేదు. పర్వాలేదు, స్నానము మనకు వీడియోలో పొద్దులే. ఓకే బాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. వంట చేస్తాను, వెళ్తానా? వచ్చే సంవత్సరం దీనికి వస్తాయి. ఇప్పుడు అక్కడికి వచ్చాయి కానీ. పేరేం పేరే చెప్పు. మూతికి ఏటి రాసుకున్నావు నువ్వు? ఈ టాటా అమ్మాయి అమ్మ, టాటా అమ్మాయి ఇలా రాసుకుంటుంది. మరి దెయ్యం కూతురు ఇది. థ్యాంక్ యూ. పాప మా అమ్మ కూడా రాలేదు. తల్లికి వందనం రాలేదు కదా నీకు? కార్డు లేదు, రేషన్ కార్డు రాలేదు. ఓకేనా? మమ్మీ పేరు ఏంటి, డాడీ పేరు ఏంటి? థ్యాంక్ యూ. నీకు మామయ్య అవుతాడా? మీది ఏ ఊరు? మీదే ఊరు? టాటా. మాది ఇది వైజాగ్ మంది. టాటా. ఈ మూతి కవులు రాశారు అలాగా. ఈ టాటా వాళ్ళు ఎలాగే రాసుకుంటారు కదా మీరు. చూడండి ఎంత బాగా చెప్తుంది. మీ డాడీ పేరు, మమ్మీ పేరు? సోనా. ఇటింగ్ రండి కొంచెం. ఇటింగ్ రమ్మా. మీ డాడీ మమ్మీ పేరు? ఓకే. చూడండి, నేను రోడ్డుకి వెళ్తే బజార్కి ఎంతమంది ఆపారు మా ఫ్యాన్స్ ఎంతమంది ఆపారు. ఇదిగోండి మా లైన్ వచ్చి తన దగ్గరికి. ఓకే. రొయ్యలండి, రెడ్ రొయ్యలు బాగుంటాయి. తెల్ల రొయ్య కన్నా రెడ్ రొయ్యే టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మనకి చిన్న రొయ్యలు అయితే బాగుంటుంది గోంగూర రొయ్యలకి. కానీ నేను మరి అవి దొరకలేదు కాబట్టి నేను పెద్ద రొయ్యలో తీసేసుకున్నాను. ఇవ్వండి. ఇవ్వండి అంటే మరీ పెద్ద కాక మరీ చిన్న కాక పర్వాలేదు. అర కేజీ 200 అండి, కేజీ 400 చెప్పారు. అర కేజీ తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి, ఇది 20 రూపాయలదండి గోంగూర. మనకి గోంగూర చెట్లో వేయలేదండి, తోటకూర వేసుకున్నాను కానీ గోంగూర వేసుకోలేదు. 20 రూపాయలు గోంగూర. 20కి 8 కట్టలు ఇచ్చారండి. ఇవ్వండి చూడండి, గోంగూర విత్తనాలు వేసుకోవాలండి చూసుకొని. చూసారా ఎంత చిన్న కట్టలు. ఇలాగ 4, 10 రూపాయలకి 4, 10 రూపాయలకి 4. వాళ్ళకి మరి దూరం తీసుకొస్తారులేండి, వాళ్ళకి అన్నీ ఆటో ఛార్జీలు అన్నీ ఉంటాయి కదా, అందుకు మరి రేటుగా అమ్ముతారు. కానీ తాజాగా ఉంది. ఎండకి నేను వచ్చాను కదండి, ఈ ఎండతో బజారుకి వెళ్ళానండి. ఈవేళ ఎప్పుడు లేదు, గట్టిగా ఉందండి ఎండ. ఈరోజు సండే అండి. నేను గోంగూర పచ్చిరొయ్యలు కూర వండుతాను. ఎలా వండుతాను నా స్టైల్లో. మాతే అంటే బయటని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, 3-4 రోజులనే ఉంటాను. కేజీ 400 అండి పచ్చిరొయ్యలు. అయితే నేను అర కేజీ తీసుకున్నానండి, నా దగ్గర అంత డబ్బులు లేవు.
అరకేజీ తీసుకున్నాను, ఉలిస్తే 1/4 కేజీ అయ్యేవి. అయితే 20 రూపాయలు గోంగూర తీసుకున్నానండి. గోంగూర పచ్చిరొయ్యలండి. నేను ఎలాగ వండుతానో మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, బయట నెలైనే ఉంటుందండి, అంత కమ్మగా వండుతానండి. ఏ వంటలైనా నా పాత వంటలండి, కొత్త వంటలు యూట్యూబ్ కోసం పెట్టేసి అవి తినకుండా పడేసే అంత ఇదైతే మనకు లేదండి. ఆ 200 రూపాయలు రొయ్యలతో రాత్రికి మధ్యాహ్నంకి సర్దుకుంటామండి. మేము అలాగే వెళ్ళిపోతామండి. ఉన్నదని తినేసి లేనప్పుడు కళ్ళు తేలేసేసి అలాగ ఉండమండి. ఉన్నదింతో సర్దుకుపోతామండి. ఇప్పుడే కాదండి, మొదటి నుంచి నా 3 పిల్లల నుంచి మేము అలాగేనండి. కాకపోతే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మరి మధ్య తరగతి కుటుంబం కాబట్టి బట్టకి తిండికి వాటికి ఏమీ లోటు లేదండి, భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల. అలాగా మీ అందరు కూడా నా వీడియో చూసి నాకు లైక్ ఇచ్చి, అదేంటి కొత్తగా దిగుందటండోయ్ ఏంటంటే ఐప్ ఇవ్వండి, ఇస్తట ఇంకా 10 మందికి మన వీడియో వెళ్తుంది. కొంతమంది అయితే నా ఫ్యాన్స్ అయితే నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారండి. నిజంగా అండి, వాళ్ళకి మాత్రం నా ధన్యవాదాలండి. అమ్మాయిలేనండి, మీరు పెట్టట్లేదేంటి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, లేకపోతే కలిస్తే అడుగుతున్నారు. అంత అదృష్టం ఎవరికి ఉంటుందండి? మాలతి గారికి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మాలతి ఆంటీ గారు వీడియోకి అస్సలు నూసే లేదు ఎలా చెప్తున్నారంటే, నూసు లేదు, అందరూ ఫ్యాన్స్ అలాగుంటే నూసు వస్తుంది. మరి కొంతమందికైనా నేను చెప్పాలి కదండి. వీడియో చూడండి, బాగుంటుంది. అయితే మొన్న సండే రోజు అండి, ఇవాళకి 4 రోజులు అవుతుంది కదా, ఎంత ఎండండి, గట్టి ఎండండి. గోంగూర అయితే మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు ఇదైపోయిందండి. చేపలైనా మాంసమైనా నెక్స్ట్ ఏదైనా నీసు అయితే నేనే తీసుకొస్తానండి. మా వారేం కాయగూరలు, ఎందుకంటే ఆయనకి ఏవి ఒకసారి 2 సార్లు తెచ్చారండి, మాగిపోయినవి ఇచ్చారండి చేపలు. అప్పటి నుంచి నువ్వే తెచ్చుకుంటారు, ఎండలో చూడండి నా బాధలు. అయితే నేను డాబా మీద 2-3 సార్లు కడిగేసుకొని అప్పుడు రొయ్యలు తెచ్చి నిమ్మరసం ఉప్పేసి మళ్ళీ వంటగదిలో సింక్ ఉంటుంది కదండి, ఆ సింక్ దగ్గర కడిగేసుకున్నానండి. అప్పుడు ఆ నీసు వాసన అనేది పోద్ది. రొయ్యలు వాసన వస్తుంది కదండి, నీట్గా చేసుకోవాలి. అందుకు ఆ స్మెల్ పోవాలని డాబా మీద నేను ఎప్పుడైనా చేపలని ఏవైనా కడిగేసుకొని వంపేసి మళ్ళీ 2వ ట్రిప్ సింక్ దగ్గర తెచ్చి కడుక్కుంటానండి. ఆయిల్, టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నానండి. ఆ రొయ్యలు చూడండి చక్కగా కడుక్కున్నానండి. అవి 1/4 కేజీ అయ్యేవండి, అరకేజీ 200, 1/4 కేజీ అయ్యేవి. చాలండి, మాకు సరిపోతాయి. తినాలంటే అంతైనా తినివచ్చండి, మనకేం ఫ్రీగా రావట్లేదు కదా. మనం మా అబ్బాయి కష్టపడే కష్టం. మా ఆయన మాకు షాప్ ఉందండి, కాకపోతే ఆయన ఒకరోజు వెళ్తారు, ఒకరోజు వెళ్ళరు, బాగుండదు కదా ఆరోగ్యం, అందుకోసమని. చూడండి, సాల్టు, పసుపు, కారం, మళ్ళీ జీలకర్ర, ధనియాల పొడి అండి. అంతకన్నా నేను వేయనండి. మిరియాలు కొంచెం కలిపానండి, మిరియాలు అది నేను మిక్సీలో వేసుకొని ఒక డబ్బాలో అదే పౌడర్ చేసుకొని ఒక డబ్బాలు ఉంచుకుంటానండి. గరం మసాలా అయితే వేయను, ఎందుకంటే మన కారంలో ఉంటుంది కదండి. కానీ ఆయిల్లో కొంచెము మన రొయ్యలు ఏగిపోవాలండి. అమ్మాయిలు మీకోసమే, రొయ్యలు ఆయిల్లో ఏగిపోతే అస్సలు రొయ్యలు అంటే మన స్టార్ హోటల్ ఎలా కర్రీ ఉంటుందో అలాగ వచ్చేస్తుందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందా. గోంగూర ఏమో కుక్కర్లో వేసుకున్నానండి. ఎందుకు కుక్కర్లో చూడండి, కుక్కర్లో వేసుకొని అలాగా మజ్జిగ కర్ర ఉంటుంది కదండి, దాంతో తిప్పుకున్నానండి. ఒక చేయితో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేయితో చూడండి అలా చేస్తున్నాను. ఎంత కష్టం తెలుసండి. వీడియో చాలామందికి తెలీదు, ఒక యూట్యూబర్లకే తెలుసండి. కానీ ఆ కష్టాన్ని మీరు గుర్తించాలండి. మా అమ్మాయిలందరూ, మా ఆంటీలు, మా వదినలు, మా అత్తలు, మా ఆడపడుచులు అందరండి నా ఫ్రెండ్స్, మెయిన్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అమ్మాయిలే నా ఫ్రెండ్స్ అండి. అందరూ కూడా మన వీడియో చూసి లైక్ ఇచ్చి ఇవ్వండి. మాలతి అంటే 3 సంవత్సరాలు ఆయన చేస్తుందండి, కొంచెం గుర్తించండి. అలాగే యూట్యూబ్ అతను కూడా కొంచెం నా ఎందుకు గుర్తించు సార్, మీరు కూడాను. అయితే మీరు చూస్తారని నాకు తెలిసిన కొద్దిగా ఎందుకనే టైం కావాలా కదా. ఏదైనా సరే మనం కింద నుంచి పైకి వెళ్ళాలి, కానీ పైనుంచి కిందకి రాము కదా. చూసారా, గోంగూర చక్కగా దీంతో నలిపేసాను, ఆ రొయ్యలు కర్రీలో వేసాను. చూడండి ఎంత కమ్మగా ఉంది. కానివ్వండి, కొద్దిగా మిగిలిపోయింది కూడా అండి, మహారాష్ట్రకు మా వారికి పెట్టేసాను. ఆయన సోమవారమే తినేస్తారండి. కాకపోతే రొయ్యలు కొంచెం తక్కువ తింటారు, గోంగూర తిన్నారు. ఎందుకంటే
చేపలు తినమన్నారండి రైస్ డాక్టర్. కూడా చికెన్ తినొద్దని ఉంచుకుంటామండి, మటన్ అంటే తినమన్నారండి. వార్చుకుంటాము. అలాగని ఆయన కుక్కర్ అన్నం తగ్గిపోయిందండి, ఆయనకి ఆయన పడదు, నాకు పడదు. భోజనమే తగ్గిపోయిందండి. ఇది వరకు అయితే నేను ఇసిపోయిపోయిందానండి. మాకు పూర్వం ఏంటి వంటలేనండి, ఎంత కూర ఇప్పుడు వేసిన కొత్త కూర వంటలు అయితే కొద్ది నేనేమి అంటారు అని అనేదానండి మా వారికి. అలాంటిదండి నిజంగా కూర కూడా తగ్గిపోయింది, నెక్స్ట్ భోజనం కూడా తగ్గిపోయిందండి. చూసారా కూర ఎమ్మి కూర అండి, గోంగూర పచ్చిరొయ్యలు ఇలా వండుకోండి అమ్మాయిలు. మన వీడియో కొంచెం మంచిగా చూసి ముందుకు నన్ను పంపించండి, అది మీ చేతుల్లో ఉంది. మీ అందరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మీ అందరు బయటికి వెళ్ళినా సరే ఇక నుంచి ఇంటి దగ్గర ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలాగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు వీడియో తెలుస్తుంది. ఏదో ముందున ఏదో వంటను వదిలేస్తున్నారు, అన్నీ ఉంటాయి చూడండి, బాగుంటుంది మన వీడియో. అందరికీ బాయ్ అండి. నా వీడియో చూసి నాకు లైక్ ఇచ్చి నాకు అయిపిచ్చి వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటానండి. ఈ మాలతి అంటే మీ ఎప్పుడు మర్చిపోదండి. మీ అందరికీ బాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి.